జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని ఎన్నికల నేపథ్యంలో మద్యం పారింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. 12-14 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు భారీ ఎత్తున మద్యం నిల్వ చేసి ఓటర్లకు పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో 12-14 వార్డుల పరిధిలో ఓటర్లకు మద్యం పంచుతున్న సమయంలో బీఆర్ఎస్ 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మచ్చ కిషోర్ రెడ్డి కార్యకర్తలు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో ఇరుపక్షాల నేతలు కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుని కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఫుల్ ఇలాంటి తెలియక వచ్చిందంట గలీలోకి అడిగితే ఎవరు ఇలాంటి తెలియదు. ఎవరిది మంది ఎవరిది ఇది చెప్పనా ఎవరు ఏ దావత్ ఏడా దావత్ ఈ గల్లీలో ఏ దావత్ ఉంది ఈ గల్లీలో ఏ దావత్ ఉంది కాంగ్రెస్ టెంట్ కింద దావత్ ఉందా కాంగ్రెస్ టెంట్ కింద దావత్ ఉందా కాంగ్రెస్ టెంట్ ఈయన ఉంది ఈ కాంగ్రెస్ టెంట్ దగ్గర దావత్ ఉందా తెలిసి మరి నిన్న కూడా చూసిన ఎందుకు తీసుకుంటాం టీఆర్ఎస్ ఉంది సార్ అందరూ అనుకోండి అదే చేస్తాం. ఈ మున్సిపల్ పరిధిలో మరి గత 20 సంవత్సరాల నుంచి ఈ దొంగ శ్రీశైలము మరి ఎన్నో కుంభకోణాలు చేసి ఎన్నో ల్యాండ్స్ను కబ్జా చేసి ఆ పార్క్ ప్లేస్లను నమ్ముకొని ఈరోజు ఆ డబ్బులు సంపాదించి 100 కోట్లు సంపాదించి ఈరోజు మళ్లీ ఎలక్షన్లలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మందు గాని డబ్బు గాని ప్రజలను మభ్యపెట్టి మళ్ళా గెలవాలని చూస్తా ఉన్నాడు. ఈరోజు ప్రజలంతా చైతన్యవంతులయ్యి మరి ఆయన ఆటలు సాగనీయకుండా ఈరోజు ప్రజల ఓటర్సే పట్టుకొని ఇక్కడ పట్టుకోవడం జరిగింది. మూడు కార్టన్ల ఫుల్ బాటిల్స్. మరి ఎంత దేనికంటే ఎవడేం బిక్కుంటాడు, ప్రభుత్వం మాది ఉంది, నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా, నేను అధికారంలో ఉన్నా అహంకారంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నాడు. దానికి గుణపాఠంగా ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అది కాసుకో ఖచ్చితంగా జరుగుతుందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రీశైలం గతంలో మాజీ సర్పంచ్, ఇప్పుడు అలా భార్య కూడా సర్పంచ్, మాజీ సర్పంచ్ గా ఉండే మరి ఆమెనే ఈరోజు పోటీ చేస్తా ఉన్నది. బాలమణి గారు ఈ వార్డులో 14వ వార్డు నుంచి పోటీ చేస్తున్న మరి మంజుల జనార్దన్ రెడ్డి గారు కానీ రాములు గారు కానీ